తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ నెలకొంది. నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నేడు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 200 కోట్లతో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ నెలకొంది. నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నేడు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 200 కోట్లతోటి ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొనున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ నెలకొంది. నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నేడు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోలేలు అందిస్తారు. పుల్లారావు, ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 1000 కోట్ల రూపాయల నిధులతో చేపట్టినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరేసి 3:30 వరకు మిర్యాలగూడ చేరుకుంటారు. 3:30కు మిర్యాలగూడ చేరిన తర్వాత ఈ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటి శిలాపన కార్యక్రమం కూడా ఈరోజు ఆయన శంకుస్థాపన చేయడం నేపథ్యమైంది. ఆ తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించుకున్నారు. దాదాపు 40,000 మందికి హాజరయ్యే విధంగా కూడా సభా వేదికను రూపొందించిన పరిస్థితి ఉంది. సీఎంతో పాటు మంత్రులు, జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి అబ్దుల్ లక్ష్మణ్, ఇంకా మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని బహిరంగ సభను ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ సభ అని చెప్పి నామకరణం కూడా చేసిన పరిస్థితి ఉండడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ యొక్క సభను ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా నాయకులు చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ రోజు మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి కోసం దాదాపు 1000 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం కాకుండా ఇంకా ఎలాంటి వరాల కళ్ళు సీఎం కురిపించబోతున్నారు అనే విషయంపై మాత్రం మిర్యాలగూడ నియోజకవర్గం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సీఎం రాక సందర్భంగా కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు పోలీసులు చేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దాదాపు దీనికోసం 1500 మంది సిబ్బందిని పోలీసు సిబ్బంది వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళు 2 అడిషనల్ ఎస్పీలు, అదేవిధంగా 10 మంది డిఎస్పీలు, 40 మంది సిఐలు, 130 మంది ఎస్ఐలతో పాటు ఇతర సిబ్బంది మొత్తంగా కూడా 1500 మంది సిబ్బందిని దీనికోసం వినియోగిస్తున్నారు. అదేవిధంగా సీఎం సభ జరగడం నేపథ్యంలో వస్తున్నటువంటి ఎవరైతే ప్రజలైతే వస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. పార్కింగ్ విషయంలో కానీ, అదేవిధంగా ఎలిఫాంట్ దగ్గర కూడా కఠిన భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వస్తున్నటువంటి ప్రజలకు సంబంధించి ఇబ్బందులు మంచినీటి సమస్య కానీ ఇతర సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ సభ ఏర్పాటు చేసిన ప్రదేశం వల్ల అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ఉంది కాబట్టి, హైవేపై ఉంది కాబట్టి వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాహనాల దారులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని రకాలైన జాగ్రత్తలు అధికారులు చేపట్టే పరిస్థితి ఉంది. ఈ రోజు 3:30 గంటల వరకు మిర్యాలగూడ పట్టణానికి చేరుకున్న సీఎం ఆ తర్వాత ఇక్కడ నుండి 5:30 గంటలకు సభ ప్రాంగణం అంటే ప్రసంగం అయిన తర్వాత 5:30 గంటలకు ఇక్కడ నుండి తిరిగి హైదరాబాద్ వెళ్ళనున్నారు చెప్పి. పుల్లారావు, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీఎం పర్యటనలో సీఎంతో పాటు స్టేజ్ పైన జిల్లాకు చెందిన ఏ ముఖ్య నేతలు కనిపించే అవకాశం ఉంది? వర్గపోరు వంటి ఏమైనా బయటపడుతున్నాయా పుల్లారావు? యాక్చువల్గా నల్గొండ జిల్లాకు సంబంధించి గత కొంతకాలంగా కూడా మంత్రి వెంకటరెడ్డికి, అదేవిధంగా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సున్నా కైలాస్ నేతకు మధ్య మాత్రము కోల్వాలు నడుస్తున్న పరిస్థితి ఉంది. 2 వర్గాలుగా విడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నల్గొండ జిల్లా కానుంది కాబట్టి యాక్చువల్గా ప్రోటోకాల్ ప్రకారం డీసీసీ అధ్యక్షుడిగా తను సభ ఉండాలి. అదేవిధంగా సభ నిర్వహించే బాధ్యత కూడా అతనిపై ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ రోజు సీఎం సభకు మంత్రులు తో పాటు జిల్లా మంత్రి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్నటువంటి అబ్దుల్ లక్ష్మణ్ హాజరు కానున్నారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పత్తి విక్రమార్క కూడా మనకు తెలియవస్తుంది. సో ఈ రోజు ఈ యొక్క సభ వేదికకు సంబంధించేసి ఈ డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పున్నకాలి నేత వస్తాయి ఏ విధంగా
చర్చ అయితే ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇద్దరు మూడు వార్లు నడుస్తున్న నేపథ్యంలో డీసీసీ అదే విధంగా కోమటిరెడ్డి, సో ఈ విధంగా రెండు వర్గాలుగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు సీఎం సభలో ఏ విధమైనటువంటి ఆసక్తికరమైనటువంటి సన్నివేశం చోటు చేసుకుంటుందని మాత్రం చర్చ మాత్రం జోరుగా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఈ నెల 7-8 తేదీలో బీజేపీ అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు. పవన్ కళ్యాణ్ తోటి కిషన్ రెడ్డి, రామచంద్రరావు భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో సహకరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన జనసేనాని మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు అంగీకరించారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఈ నెల 7-8 తేదీలో బీజేపీ అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు. పవన్ కళ్యాణ్ తోటి కిషన్ రెడ్డి, రామచంద్రరావు భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో సహకరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన జనసేనాని మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు అంగీకరించారు. ఎమ్మెల్యేల అనర్హతపైన నేడు స్పీకర్ విచారణ జరగనుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడెం శ్రీహరి పిటిషన్పైన స్పీకర్ విచారించనున్నారు. పార్టీ ఫిర్యాదు ఆరోపణలపైన కడెం శ్రీహరిపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కేసు వేశారు. దీంతో కడెం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కడెం శ్రీహరితో పాటుగా వివేకానందను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు కడెం తరపు న్యాయవాదులు. ఎమ్మెల్యేల అనర్హతపైన నేడు స్పీకర్ విచారణ జరగనుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడెం శ్రీహరి పిటిషన్పై స్పీకర్ విచారించనున్నారు. పార్టీ ఫిర్యాదు ఆరోపణలపైన కడెం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కేసు వేశారు. దీంతో కడెం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కడెం శ్రీహరితో పాటు వివేకానందను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు కడెం తరపు న్యాయవాదులు. ఎమ్మెల్యేల అనర్హతపైన నేడు స్పీకర్ విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్ అందిస్తారు. సునీల్, స్టేషన్ గన్పూరి ఎమ్మెల్యే కడెం శ్రీహరి పిటిషన్పై స్పీకర్ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఈరోజు స్పీకర్ మరొకసారి విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ తాజాగా దానం నాగేందర్ తో పాటు మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నోటీసులు సర్వ్ చేశారు. ఇక ఈ రోజు 11 గంటలకు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అటు స్పీకర్ కార్యాలయంకు హాజరు కావాలి. అతనిపై పిటిషన్ దాఖలు చేసినటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా ఈ రోజు విచారణకు హాజరు కావాలి. అటు కడియం శ్రీహరి తరపు న్యాయవాదులు వివేకానందని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈ రోజు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే
సుప్రీంకోర్టు సైతము స్పీకర్ తీరుపై ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు, త్వరగా ఈ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసులో పూర్తిగా విచారణ చేపట్టాలంటూ కూడా ఇప్పటికే అటు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు అటు కడియం సిఆర్ కి స్పీకర్ నోటీసులు సర్వ్ చేశారు. ఈ రోజు 11 గంటలకు విచారణ కొనసాగుతుంది. విచారణ తర్వాత మరి ఎలాంటి నిర్ణయం స్పీకర్ తీసుకుంటారనేది కూడా చూడాల్సింది చెప్పచ్చు. వీరితో పాటు మరొక ఎమ్మెల్యే సంజయ్ అనేటువంటి ఎమ్మెల్యేకి సంబంధించిన పిటిషన్ కూడా ఇంకా పెండింగ్ ఉంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ ఇప్పటివరకు అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేవలం 7 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు కాళ యాదయ్య, బల్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడ మహిపాల్ రెడ్డి ఈ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ వారందరూ కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు అంటూ కూడా స్పీకర్ నిర్ణయం తీసుకొని క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎందుకంటే దానం నాగేందర్ విషయంలో ఎంపీగా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కడియం సిఆర్ కూడా తన కూతురుకి ఎంపీ టికెట్ ఇచ్చి మరి అనేక సభల్లో సమావేశాలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సంజయ్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జాయిన్ అయినట్టు కూడా కొన్ని వీడియోలు ఫోటోస్ అన్ని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు సబ్మిట్ చేశారు. దీని తర్వాత మరి ఇప్పుడు స్పీకర్ ఈ ముగ్గురు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా సర్వత్రా రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు 11 గంటలకు కడియం సిఆర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ ఈ రోజు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం ముందు హాజరు కానున్నారు. వారిపై పిటిషన్ దాఖలు చేసినటువంటి వివేకానంద గౌడ్ సైతం ఈ రోజు విచారణకు హాజరున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈ రోజు జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సినీ. నేడు గుంటూరుకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అంబటి ఇంటిపైన దాడి చేసిన ప్రాంతాన్ని జగన్ పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడపల్లిలోని తన కార్యాలయం నుంచి బయలుదేరి 10:30కు ఏటుకూరు బైపాస్కి చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి కార్యకర్తలతోటి ర్యాలీగా బయలుదేరి సిద్ధార్థనగర్లోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటారు. నేడు గుంటూరుకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అంబటి ఇంటిపై దాడి చేసిన ప్రాంతాన్ని జగన్ పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడపల్లిలోని తన కార్యాలయం నుంచి బయలుదేరి 10:30కు ఏటుకూరు బైపాస్కి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి కార్యకర్తలతోటి ర్యాలీగా బయలుదేరి సిద్ధార్థనగర్లోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటారు జగన్. నేడు గుంటూరుకు మాజీ సీఎం జగన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లలో అందిస్తారు. రమేష్. చక్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని కూడా పరామర్శించేందుకు కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా సరిగ్గా 11 గంటలకి చేరుకుంటారు. ఏదైతే ఆ బుడంపాడు అంటే విజయవాడ తాడేపల్లి నుంచి నేరుగా హైవే నుంచి అటు బుడంపాడు నుంచి కూడా ర్యాలీ ఉందంటూ కూడా ఇప్పటికే క్యాడర్ ఒక దశానిర్దేశం ఇచ్చినటువంటి నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎలాంటి అనుమతులు లేవు, ఖచ్చితంగా ర్యాలీలు కానీ అదేవిధంగా సభలు కనుక నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో కూడా మరి ఆ టూర్ ఎలా ఉండబోతుందనే దాని మీద ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ జగన్ కి సంబంధించినటువంటి ఇక్కడ లీలా అప్పారెడ్డి గాని అదేవిధంగా మాజీ హోంమంత్రి సుచరిత కూడా ఖచ్చితంగా పోలీసులు అధికారులు పర్మిషన్ ఇవ్వనప్పటికీ కూడా అంబటి కుటుంబాన్ని పరామర్శించే తీరుతారని కూడా అంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జగన్ రానున్నటువంటి నేపథ్యంలో గట్టి భద్రతా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇటీవల మనం చూసాం పల్నాడు పర్యటన ప్రాంతంలో కూడా అనేక ఇబ్బందులు జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జగన్ కి సంబంధించినటువంటి అంటే క్యాడర్ పూర్తి స్థాయిలో దాదాపు 50,000 మందితో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించాలనేది కూడా
పార్టీ ఆలోచన చేస్తుంది. అయితే ఆ అంబటి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అదేవిధంగా జరిగినటువంటి అంటే అంబటి పైన నివాసం పైన జరిగినటువంటి దాడి వ్యవహారం కానీ నిన్న జోగి రమేష్ ఇంటి పైన జరిగినటువంటి దాడి వ్యవహారం పైన రెండు కుటుంబాలని పరామర్శిస్తాను. అదేవిధంగా క్యాడర్ కి ఒక ధైర్యాన్ని నింపే విధంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఏదైతే మరి పూర్తి స్థాయిలో కూడా అంబటి నివాసానికి వచ్చినటువంటి కార్యకర్తలు చేసినటువంటి విధ్వంసం పైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కేంద్రానికి ఒక లేఖ రాశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర పరిస్థితులు అదేవిధంగా వైసీపీ నేతల పైన జరుగుతున్నటువంటి దాడి వ్యవహారం కూడా ఆయన లేఖ రూపంలో కూడా కేంద్ర దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే గుంటూరు నగరంలోంచి ర్యాలీగా వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు అటు వైసీపీ నేతల సవాళ్ళ మధ్య కూడా ఎలా కొనసాగుతుంది అనేది కూడా ఒక భయాందోళన పరిస్థితి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్టకేళ్ళు కూడా కూటమి ప్రభుత్వం పైన అటు అంబటి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయనున్నారు. ఎందుకంటే జరిగినటువంటి ఘటన పైన క్షేత్రస్థాయిలో జరిగినటువంటి వ్యవహారం పైన కుటుంబ సభ్యులతో కూడా ఆరా తీసి అదేవిధంగా అంబటి కుటుంబానికి పూర్తి స్థాయిలో భరోసా కల్పించే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన ఉండబోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా క్యాడర్ పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తల్ని సమాయత్తం చేసేందుకు కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసు ఆంక్షలు జగన్ పర్యటన ఏ విధంగా ఉండబోతుందని కూడా మధ్యాహ్నం లోపు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రమేష్. నేడు సీఎం చంద్రబాబు నాయుడు తోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఉండవల్లి నివాసంలో భేటీ జరగనుంది. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ ఎన్నికలపైన చర్చించనున్నారు. ఇద్దరి మధ్య గంటకు పైగా సమావేశం కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది. నేడు సీఎం చంద్రబాబు నాయుడు తోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఉండవల్లి నివాసంలో భేటీ జరగనుంది. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ ఎన్నికలపైన చర్చించనున్నారు. ఇద్దరి మధ్య గంటకు పైగా సమావేశం కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది. నేడు సీఎం చంద్రబాబు నాయుడు తోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్. నేడు సీఎం చంద్రబాబు నాయుడు తోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ చక్రి. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి భేటీ అనేది కూడా ఈ రోజు ఉండవల్లి సీఎం నివాసంలో అయితే కనుక జరగనున్నట్టు కూడా తెలుస్తోంది. ఉదయం 10:40 అయితే కనుక ఈ యొక్క భేటీ అయితే కనుక జరగనున్నట్టు కూడా తెలుస్తోంది. సుదీర్ఘంగా అంటే 1:20 పాటు కూడా ఇటు ఈ యొక్క భేటీ అనేది కూడా కొనసాగనున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే ఆసక్తికరమైనటువంటి చర్చ. తాజా రాజకీయ పరిస్థితుల అనంతరం కూడా ఇద్దరు కీలకమైనటువంటి పార్టీ అధినేతలు సీఎం, డిప్యూటీ సీఎం మధ్య జరుగుతున్నటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ ఎంతో ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవలే జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, లడ్డూ వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా ఇటు వ్యక్తిగత దోషణలుగా పాల్పడుతున్నటువంటి వైసీపీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఏ విధంగా కూటమి నాయకులు ముందుకెళ్లాలి అన్న దానిపై అయితే కనుక ఇద్దరి మధ్య అయితే కనుక సుదీర్ఘంగా చర్చకి రానున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా రాజ్యసభలో
ఇటీ రాబోయేటువంటి ఖాళీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల అంశాలపై కూడా ఈ రోజు సుదీర్ఘంగా ఇరువురు చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా పార్లమెంట్ లో కూడా చూసుకున్నట్లయితే కనుక ఎంపీలు జనసేనకి 2 ఎంపీలు ఉన్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి నిధులు రాబట్టడం కావచ్చు, వీటన్నిటిపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య అయితే కనుక కీలకమైనటువంటి చర్చ అనేది కూడా జరగనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇటీవలే పవన్ కళ్యాణ్ సైతం కూడా కొంత జనసేనకి సంబంధించినటువంటి నాయకులపై కూడా అసంతృప్తి వెల్లడించడం, ఎందుకంటే ఇటు వ్యక్తిగత దోషులకు పాల్పడుతుంటే ఎవరు మాట్లాడలేని స్థితిలో ఉంటున్నారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ సైతం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అదేవిధంగా సొంత అన్న నాగబాబుపై కావచ్చు వీరందరిపై కూడా అసహనం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. మరోవైపు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో కూడా జరిగినటువంటి సమావేశంలో వ్యక్తిగత దోషులకు పాల్పడుతుంటే కూడా కూటమి నాయకులు మౌనం వహిస్తున్నారంటూ కూడా ఇటు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతోంది. వీరందరిపై కూడా ఇటు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దీనిపై కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడతా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వెంట చూసుకున్నట్లయితే కనుక సింగిల్ గానే వెళ్ళి ఇటు భేటీ అవనున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే ఇద్దరి మధ్య కూడా ఎంతో కీలకమైనటువంటి చర్చ అనేది రాబోతుందని కూడా ఎంతో ఉత్కంఠ నెలకొందని తెలుస్తోంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సంతోష్. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు కాలనీల్లో మౌలిక వసతులు, తాగునీటి సమస్య, రోడ్ల సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే నాయకులు వస్తున్నారు, ఎన్నికలు అయిపోగానే కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్స్, రేషన్ కార్డ్స్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా ఇప్పటివరకు ఏవీ కూడా ఇవ్వలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యను పరిష్కరించే నాయకులకే ఓటు వేయాలని కోరుతున్నారు. కార్పొరేషన్లోని సమస్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నగర మోగింది అయితే అనేక నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్తో పాటు వివిధ మున్సిపాలిటీలు కూడా ఎన్నికలు రానున్నాయి. దీనికి సంబంధించి కూడా నిజామాబాద్ మున్సిపాలిటీలో ఇటు గత 10 సంవత్సరాలుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా ఉన్నారు. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా మున్సిపాలిటీ సంబంధించి కూడా అభివృద్ధి ఎలా జరిగింది, దీనిపై మాట్లాడడానికి ఇక్కడ కాలనీవాసులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చి మేయర్ అభ్యర్థిగా 10 సంవత్సరాలుగా ఉన్నారు. అభివృద్ధి ఎలా ఉంది, సమస్యలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా వార్డులో? నిజామాబాద్ నగరంలో గత 20 సంవత్సరాలుగా కార్పొరేషన్ ఏర్పడ్డ కాడి నుంచి దీన్ని సుందర నగరంగా మారుస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం దశాబ్దాలుగా తవ్వి వదిలినటువంటి రోడ్లు ఇంతవరకు మోకాల్లోతు గుంతలతో ఉన్నాయి. ఆ రోడ్ల ఆయా కాలనీల్లో ఉన్నటువంటి రోడ్ల మీద పోవాలంటేనే ఈరోజు భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని కనీసం పూడ్చి మంచి చేసేటువంటి పరిస్థితి లేదు. రెండోది, ఈరోజు మురికి కాలువలు అనేక శివారు కాలనీల్లో నిర్మించటానికి ప్రభుత్వం ఇంతవరకు పాలకవర్గం ప్రయత్నించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఈ మురికి కాలువల్ని సకాలంలో కనుక తీసి ఈ చెత్తని ఎప్పటికప్పుడు ఎత్తేస్తే ఈ నగరంలో దోమల బెడద తగ్గేటువంటి పరిస్థితి ఉండేది. కానీ దాన్ని తొలగించకపోవడంతో నగరంలో మేము ఇటీవల కాలంలో సర్వేలు చేసినప్పుడు వందలాది మంది పేద మధ్యతరగతి ప్రజలు జ్వరాల బారిన పడి మంచాలను పరిమితమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మౌలిక సదుపాయాల కల్పనలో కనీసం ఫాగింగ్ కూడా నెలకొకసారో 2 నెలలకొకసారో దోమలు పెరిగినప్పుడైనా చేసేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా అనేక మంది పేదలు ఇండ్ల స్థలాల కోసం, పెన్షన్ల కోసం దశాబ్దాలుగా దరఖాస్తులు పెట్టుకొని నాయకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగిన వాళ్ళ సమస్యని ప్రభుత్వం పట్టించుకొని పరిష్కారం చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తమ సమస్యల కోసం ఎవరైతే నిజాయితీగా, నీతిగా పనిచేయగలుగుతారో, ప్రజల కోసం నిలబడగలుగుతారో అట్లాంటి వాళ్ళని గెలిపించుకుంటేనే
ఉంటేనన్నా కొన్ని సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. అందువలన రాబోయే పాలకవర్గమైన ఈ నిజామాబాదు నగరంలోని వివిధ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు, మురికి కాలువలు, తాగునీటి సమస్య మీద దృష్టిని కేంద్రీకరించాలా, అర్హులైనటువంటి పేదలకి ఇళ్ల స్థలాలని ఇవ్వాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, నిజామాబాద్ కార్పొరేషన్ అయిన తర్వాత మీ సమస్యలు ఇక్కడ ఉన్నట్టు మూల సమస్యలు ఏమైనా సమస్యలు నెరవేరాయి? ఎలా ఉంది పరిస్థితి? గత 20 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ అయిన దగ్గర నుంచి లాభాపేక్షతోటే కార్పొరేటర్లైనా, మేయర్లైనా, అధికార యంత్రాంగం కానీ మిగతా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు తప్ప ప్రజాసేవ దృక్పథంతో పనిచేయటం లేదు. వాస్తవానికి గతం నుంచి కూడా మొదటి మేయర్ అయినప్పుడు ఎల్ఎన్టీ వాళ్లకు యూజీడీ అండర్ గ్రౌండ్ కనెక్షన్ ఇచ్చిర్రు 3 ఫీట్ల పైపులతోని 300 కోట్ల రూపాయలు. అవి ఎక్కడ పోయినాయి? ఎక్కడ వినియోగంలోకి వచ్చినాయి? అంటే డ్రైనేజీ వ్యవస్థ దుర్మార్గంగా ఉంది. చాలామంది కాళ్ళు కూడా ఇరగడం జరిగింది బొందలలో పడి. ఆ తర్వాత ఇప్పుడిప్పుడు కూడా మ్యాన్హోల్స్ కట్టి పెద్ద పైపులే వేసి హైదరాబాద్ సిటీని తలపించే విధంగా రోడ్ల మీద కనపడతా ఉన్నాయి రౌండ్గా. కానీ అవి ఉపయోగంలో లేవు. ఉపయోగంలో లేని వాళ్ళకు, చూసే వాళ్ళకు ఈ ఉపయోగంలో లేవన్న సంగతి తెలియదు. ఇది డ్రైనేజ్ వ్యవస్థ దుర్మార్గంగా ఉన్నది. ఇది మొదటి. ఇది రెండోది, మా నాగారంలో ఇప్పటివరకు గెలిచిన వాళ్ళు మొత్తం కూడా ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో దొంగ పట్టాలు ఇచ్చి వాళ్ళని పేద ప్రజలు మోసం చేసి లక్షలాది కోట్లాది రూపాయలకు అమ్ముకుంటున్నారు తప్ప పేద ప్రజలకు ఇవ్వట్లేదు. ప్రభుత్వాలు కూడా ఆ విధంగానే ఉంటున్నాయి. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు వీళ్ళందరూ కూడా చూస్తూ ఊరుకుంటున్నారు తప్ప నిజంగా పోరాటం చేసిన వాళ్ళు, కమ్యూనిస్టులు నిజంగా పోరాటం చేసి ప్రజలకు ఇవ్వాలని చెప్పి గుర్తించి పెడితే వాళ్ళ మీద మాత్రం అక్రమ కేసులు పెడతా ఉన్నారు. సమస్యలు ఎక్కడ వేసినా గొంగడ అక్కడే ఉందని చెప్పి 100 కోట్లు కేటాయించామని చెప్పి వైపు అధికారులు చెప్తున్నప్పుడు ఎక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చిన నాయకులు మాత్రం అభివృద్ధి మాత్రం ఇటు గాలిలో వదిలేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా తాము అభివృద్ధికి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పి తమకు అభివృద్ధి కావాలని చెప్పి ముఖ్యంగా ఇటు కాలనీలలో అనేక సమస్యలను, డ్రైనేజీ సమస్యతో పాటు దోమల సమస్య ఉందని చెప్పి ఇప్పటికి కూడా మరుగుదొడ్లకు బయటకు వెళ్ళిన పరిస్థితి ఉందని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. కెమెరా శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్.